మూడో అధ్యాయం. బాబాగారు గోధుమలు విసురుట. శ్రీ హేమండ్ పంత్ సరిగ్గా 1910 సంవత్సరంలో ఒకనాటి ఉదయమున షిరిడి చేరాడు. అక్కడ ముఖ ప్రక్షాళనము గావించుకొని స్నాన సంధ్యాదులను ముగించుకొని మసీదులోనున్న బాబాగారిని దర్శించడానికి వెళ్ళాడు. బాబాగారిప్పుడే గోధుమలు తిరగలిలో వేసి స్వయంగా విసురుటకు సంసిద్ధులవుతున్నారు. నేలను శుభ్రపరిచి గోనె సంచిని వేసి దానిపై తిరగలి నుంచారు. చేటతో కొన్ని గోధుమలు తీసుకువచ్చాడు. తాను తొడుక్కున్న అంగీ చేతులను పైకి మడిచి చేటలో నుండి ఒక్కొక్క గుప్పెడు గోధుమలను తీసుకొని తిరగలిలో పోస్తూ విసురసాగారు. అది చూచిన హేమండ్ పంత్కు కొంత ఆశ్చర్యమేసింది. బాబాగారిప్పుడు గోధుమలతో పని ఏమి? ఆయనే స్వయంగా గోధుమలు విసరటంలో అంతర్యమేమిటి? వారికి పిండితో పనేమిటి? ఆయన భిక్షాటనముపై జీవించేవారు కదా. ఇలా ప్రశ్నలు హేమండ్ పంత్ను వేధించసాగాయి. ఆయనతో పాటు వచ్చిన మరికొంతమందికి కూడా ఇలాంటి సందేహములే వచ్చాయి. కానీ వారిలో ఎవరికి కూడా దీనిని గురించి బాబాగారిని అడిగే ధైర్యం లేకపోయింది. క్రమక్రమంగా ఈ వార్త గ్రామమంతటా వ్యాపించింది. ఈ వింత ఏమిటని చూద్దామని చాలామంది వచ్చి గుమికూడి చూడసాగారు. ఇంతలో నలుగురు స్త్రీలు ధైర్యం వహించి చీర కొంగులను నడుముకు బిగించి ఆ మసీదు మెట్లెక్కి బాబాగారిని ప్రక్కకు జరిపి బాబాగారి లీలలను భజిస్తూ విసరటం ప్రారంభించారు. ఈ చర్యకు బాబాగారు కొంత నొచ్చుకున్న స్త్రీలు చూపిస్తున్న ప్రేమకు ముగ్ధులై ఏమీ అనలేక చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. ఆ స్త్రీలు గోధుమలను పిండిగా విసురుతూ తమలో తామిట్లు భావించి కొనసాగిరి. బాబాగారికి ఈ పిండితో పనేమిటి? వారు భిక్షాటనము చేసి కదా జీవింతురు. పోనీ పిల్లలున్నారా అంటే వారు కూడా లేరు. ఆస్తిపాస్తులు అసలే లేవు. ఆయనపై ఆధారపడి జీవించు వారెవరైనా ఉన్నారా అంటే వారు కూడా లేరు. బహుశా బాబాగారు మిక్కిలి కరుణా హృదయుడు గనుక ఈ పిండినంతటిని అందరకు పంచవచ్చునేమో అని భావించసాగారు. పిండిని విసరటం అయిపోవటంతో ఆ నలుగురు స్త్రీలు ఆ పిండిని సమానంగా పంచుకొనసాగారు. అంతవరకు మిక్కిలి శాంతమూర్తిగా కనిపించిన బాబాగారు ఆ స్త్రీలు పిండిని పంచుకోవడం చూడగానే అధికావేశపరులై, ఏమమ్మా, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇదంతా ఎవడబ్బ సొమ్మని పంచుకుంటున్నారు? నేనేమన్నా ఈ గోధుమలు వాడుకుంటున్నాననుకుంటున్నారా? ఏమనుకొని మీరు పిండిని తీసుకో పోదల్చారు అని కోపించి, సరే, అయిందేదో అయిపోయింది గాని నేను చెప్పి నట్టు చేయండి. మరి పిండిని తీసుకుపోయి గ్రామ పొలిమేరలో చుట్టూ చల్లండి అని ఆజ్ఞాపించారు. బాబాగారి ఆగ్రహాన్ని అనుభవించిన ఆ వనితలు ఒకంత సిగ్గుపడ్డారు. ఆయన చెప్పినట్లు ఆ పిండిని తీసుకొని వెళ్ళి గ్రామ సరిహద్దుల చుట్టూ చల్లారు. ఎందుకిదంతా అని శ్రీ హేమండ్ పంత్ ఈ ఊరి ప్రజలను వాకబు చేయగా తెలిసినదేమిటంటే ఆ ఊరిలో కలరా వ్యాధి వ్యాపించి ఉందని. దానిని శాంతింపజేయటం కోసమే బాబాగారిట్లు చేశారని తెలిసింది. బాబాగారి ఈ సాధన అందరికీ అత్యంత అబ్బురమనిపించింది. వారు విసిరించినవి గోధుమలు కావని, కలరా జాడ్యమును అంతమొందించుటకై ఆ వ్యాధిని తిరగలిలో వేసి విసిరి దానిని ఊరి అవతల పొలిమేరలకు ప్రాలదోలటమేనని తేటతెల్లమైంది. ఈ చర్య ద్వారా బాబాగారికి ఆ ఊరి ప్రజలపై గల ప్రేమెట్టిదో విశదమగుచున్నది. బాబాగారి ప్రేమతత్వము బహుశా విశాలమైనదని చెప్పటానికి ఇదొక చక్కని నిదర్శనము. పిప్పిలికాది పర్యంతము సర్వజీవులు ఆయనకు సమానమే. బాబాగారి ప్రేమతత్వము షిరిడీ ప్రజలందరిపై ప్రసరించి ఉన్నదన్నుటకు
చక్కని తార్కాణం. బాబాగారు దూషించిన దండించిన అంత మానవ శ్రేయస్సు కొరకే. ఆయన కోపము బుద్బుద ప్రాయము వంటిది, అంటే నీటి మీద బుడగ లాంటిది. ఆయన ఎప్పుడు కోపిస్తారో ఎందుకు కరుణిస్తారో ఎవరికీ తెలియదు. కానీ అందరికీ తెలిసిందొక్కటే, ఆయనేం చేసినా అది మనల్ని సన్మార్గులుగా చేయటం కోసమేనని. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.